నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రుని మహా. గురుగారు, కుంభరాశి వారు ఏ క్షేత్రాలని సందర్శిస్తే వాళ్ళకున్న అడ్డంకులు సమస్యలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి వారికి లవ్ బ్రేకప్స్ అధికంగా ఉంటాయి. ఎక్కువగా యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి వీరికి. 2018, 19, 20, 21లో యాక్సిడెంట్స్ జరిగిన దాఖలాలు చాలా ఉంటవి. బ్రేకప్స్ కూడా ఉంటవి. ఓకే. సో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి వ్యక్తిగత జాతకం కావచ్చును, వారి వారి లగ్నాన్ని బట్టి చాలా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో సా సి సు సే గా అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఇటు మకరము కుంభానికి. ఈ కుంభరాశి వారికి తప్పకుండా కూడా గడిచిన 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి ఈ రోజు వరకు కూడా చాలా అంటే చాలా తీవ్రమైన ఇబ్బందులు, ప్రదేశ మార్పులు చెందడము, ఉద్యోగంలో అవకతవకలు, మనల్ని ఎలాగైనా ఉద్యోగం నుంచి పీకి పారేయాలి అని చూసేటువంటి ఆ వ్యవస్థ నుండి మనము ఉన్నటువంటి దాఖలాలు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో మరి వీరు ఏ దేవాలయాన్ని సందర్శించాలనే విషయాన్ని చెప్తాం. ఇందులో ముఖ్యంగా సిరిసిల్ల వేములవాడ క్షేత్రం ఒకటి, ఇది ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. సో మరొకటి మనం వీడియో మధ్యలో చెప్దాం. కుంభరాశి వారికి ఏంటి అంటే ఒంటరిగా ఉండడం కానీ, సింగిల్గా రూమ్లో ఉండడం, సింగిల్గా ఫోన్ ఒత్తుకోవడం కానీ, సింగిల్గా ఉండే అటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది వీరిది. మరి ఇట్టి కుంభరాశి వారికి సంబంధించి ఎవరైతే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలలో ఉన్నారో, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నారో, ఇది మీకు ఈ దేవాలయాలను సందర్శించిన తర్వాత మంచి మార్పులు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గడిచిన రోజులు అసలే బాగా లేవు. ఏలినాటి శని మొత్తము మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి దాఖలాలే ఉన్నవి. సింహాచలము వెళ్ళిన, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయినటువంటి సింహాచలం వెళ్ళిన, సిద్ధి వినాయక్ టెంపుల్ వెళ్ళినా కూడా వీరికి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఇంకొక అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నవి, ఇవి కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. సో వీరు ఎక్కువగా కూడా కోపం వస్తే ఏమైనా వస్తువులు కింద పడేస్తారు. కోపం వచ్చింది అంటే ఈగో ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ మంచివారే. కానీ వీరికి కొంత కేతువు కానీ, సూర్యుడు కానీ ఇబ్బందిగా ఉంటే, బుధుడు కానీ ఇబ్బందిగా ఉన్నా కులాంతర వివాహాలు జరుగుతాయి, లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరుగుతాయి. చంద్రుడు సరైనటువంటి బలంగా లేకుంటే ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కూడా ఫేస్ చేసుకోవచ్చు. కనుక ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో గానుగాపూర్ క్షేత్రానికి ఎవరైతే వెళ్తారో వీరి జీవితం మారుతుంది. ఇవన్నీ ఏంది అంటే ఉద్యోగానికి సంబంధించి, వివాహాలకు సంబంధించి ఎవరికి ఏది దగ్గరలో ఉంటుందో ఆ క్షేత్రాలు అవి వెళితే ఖచ్చితంగా వీరి జీవితంలో మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇక మరొక అద్భుతమైనది ఏమిటంటే గంగోత్రి, యమునోత్రి అంటుంటారు. ఇందులో గంగోత్రి ఆ నదీ స్నానం వీరు జన్మలో ఎప్పటికైనా ఆచరించాలి. రెండవ పాయింట్ గయ, బుద్ధ గయ అంటుంటారు. అక్కడ మరణించినటువంటి వారికి వీళ్ళ అమ్మకో నాన్నకో కానీ వీరి ఫ్రెండ్స్కో కానీ పిండ ప్రదానం చేసిన పిదప వీరి జీవితంలో మంచి అమోఘమైనటువంటి మార్పులు ఉంటాయి. గడిచిన సందర్భాలలో బాగా లేని సిచ్యువేషన్స్ నవ్ ప్రజెంట్ ఉద్యోగం అవకాశం కోసం ఎదురు చూడడము, వివాహం ప్రయత్నం కోసం ఎదురు చూడడము, ఆల్రెడీ వివాహం జరిగిన తర్వాత మనకేమిటి వీరికి గొడవలు ఏర్పడడం. ఈ కుంభరాశి వారికి కొన్ని నక్షత్రాలు, కొన్ని రాశులు మాత్రమే బాగుంటాయి. ఏది పడితే అది వీరికి ఇచ్చి వివాహం చేస్తే గొడవలు బాగా అవుతాయి. కుంభరాశి వారికి కొంత ఏదున్నా కూడా ఈ క్షేత్రాలు సందర్శిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా కుంభరాశి వారు ఎట్టి కోశాన కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని, నన్ను కలవక ముందు, నాతో మాట్లాడక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడిన తర్వాత అనే వర్డ్ అంత ఈజీగా నేను చెప్పట్లేదు. నన్ను మీరు మొదటిగా అనుకుంటారో, రెండో ఒపీనియన్ అనుకుంటారో, చివరిసారిగా లాస్ట్ అనుకుంటారో, మీ ఇష్టం. ఇది గమనించుకోండి. తప్పకుండా గురుగారు. కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎలా జరిగింది, ముందట వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ క్షేత్రాలు వాళ్ళు దర్శించాలి అనేది చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.